నెక్స్ట్ అంశము ధర్మస్థలలో రేప్స్ మర్డర్స్. మోనిక గారు మీరు రెడీగా ఉన్నారా? మన ప్రజెంటేషన్ ప్రజెంట్ చేద్దాం ఈ టైంలో. మోనిక గారు మీరు మ్యూట్ లో ఉన్నారండి మోనిక గారు? రైట్. మోనిక గారు ఒక్కసారి నా సిసి బ్రదర్ నా మాట వినపడుతుందా మీకు? మీ మాట వినిపిస్తుంది బ్రదర్. మేబీ ఆవిడ అవుట్ ఆఫ్ లో ఉండొచ్చామో. నేను మీకు ఒక ఏమంటారు మీతో ఒక చెయ్యి చేస్తాను దీని మీద, కానివ్వండి. ఏం పర్లేదు, నేను ప్రొసీడ్ అవ్వగలుగుతాను. మన మోనిక గారు ఎప్పుడు జాయిన్ అయితే అప్పుడు జాయిన్ అవుతారు. బట్ ఇన్ బిట్వీన్ నేను మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాను. రైట్. సో మన నెక్స్ట్ టాపిక్ ధర్మస్థల మాస్ బరియల్స్, ధర్మస్థల సామూహిక ఖననము. ఇది చూస్తే చాలా విచిత్రంగా ఉంది పేరే, కానీ ఇప్పుడు వన్ ఆఫ్ ద సెన్సేషనల్ అండ్ హాట్ టాపిక్ జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఈ ఆరోపణలు మరియు అధికార స్పందన యొక్క అవలోకన. అంటే ఈ ఆరోపణలు ఎవరైతే చేశారో మరి దాని గురించి అధికారులు ఎలా స్పందించారో దీని గురించి మనం అవలోకన అంటే రెస్పాన్స్, అఫీషియల్ రెస్పాన్స్ ఏంటి అనేది మనం ఒక ఓవర్ వ్యూ చూడటానికి ప్రయత్నిద్దాము. ఎన్ ఓవర్ వ్యూ ఆఫ్ క్లైమ్స్ అంటే ఆరోపణలు అండ్ అఫీషియల్ రెస్పాన్స్ అంటే అధికారికంగా ఎలా స్పందించారు అని చూద్దాము. సో ఈ వీడియో వెళ్ళబోయే ముందు మీకు కొంచెం చిన్న హింట్ ఇస్తాను, లేదా చిన్న ఏంటి ఇందులో ఉన్నటువంటి ఎసెన్స్ అంటే మన ప్రొఫెసర్ రమేష్ గారు ఈరోజు ఒక వీడియోని చేయడం జరిగింది నిన్న అనుకుంటా. ఆ వీడియోలో తను చెప్పారు, బట్ అలా కాకుండా అంటే అతను చెప్పింది పైగా నేను కూడా కొంత రీసెర్చ్ చేశాను, అది నా అనుభవపూర్వకంగా తెలుసుకుని కలిపి మీకు చెప్తాను. ఈ కర్ణాటకలో ఏదైతే ఈ ధర్మస్థల అనే ఉందో ఇక్కడ ఈ మధ్య ఒక పెను దుమారం అంటే చూస్తున్నారు కదా, ధర్మస్థల సామూహిక ఖననం అంటే చాలా మాస్ బరియల్స్, అంటే ఎక్కువ మందిని అక్కడ బరియల్ చేశారంట. ఎక్కువ మంది అంటే ఏంటి, అక్కడ నార్మల్ గా చనిపోయిన వాళ్ళు కాదు, యంగ్ గర్ల్స్ వీళ్ళందరిని కూడా రేప్ చేసి మర్డర్ చేసి అక్కడే పాతేశారంట. ఎవరు పాతేశారంటే అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ అందరూ కూడా ఎవరో ఒక దళితుడిని అక్కడ పాతేయమని చెప్పారంట. సో ఆ దళితుడు ఇప్పుడుగా జరిగింది 10 సంవత్సరాల క్రితం అనుకుంటా. వాళ్ళందరినీ వాళ్ళు చెప్పిన విధంగా చాలా మందిని అట్లా పాతేశాడంట, ఇది రేప్ చేసి మర్డర్ చేసినటువంటి బాలికల్ని. అయితే ఆ తర్వాత ఆ దళిత యువకుడు ఏదో థ్రెట్ లాంటిది ఏదో వచ్చినప్పుడు అతను పారిపోయాడంట, పేరు మార్చుకొని వేరే ఎక్కడికో వెళ్ళిపోయి రహస్యంగా ఉండటం మొదలు పెట్టాడంట. సో సీన్ కట్ చేస్తే ఈ మధ్య ఒక యూట్యూబరు ఈ యొక్క సమాచారాన్ని ఎలా సంపాదించాడో తెలియదు కానీ ఆ సమాచారాన్ని బయటికి తీశాడు ఈ మధ్యనే. ఆ యూట్యూబర్ తీసి, ఇప్పుడు తెలుసు కదా ట్రెండింగ్, ఏదైతే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో, ఏదైతే ప్రజలకు కొంచెం సెన్సేషన్ ఉంటుందో, ఏదైతే వైరల్ గా మారే అవకాశం ఉంటుందో ఆ అంశాన్ని తీసుకొని మన వాళ్ళు ఉన్నది లేనిది కల్పించి చెప్తుంటారు. కానీ అందులో ఒక్కొక్కసారి నిజం కూడా ఉండవచ్చు, అది కొట్టిపడటం లేదు. అయితే ఒక యూట్యూబరు ఈ ఉదంత అన్నంత కూడా ఒక యూట్యూబ్ చేసి ఆ యూట్యూబ్ వీడియోని పబ్లిక్ చేశారు. పబ్లిక్ చేసిన తర్వాత ఇక ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళల్లో ఒక చలనం జరిగింది. అంటే ఇది చాలా పవిత్రమైన ప్లేసు, చాలా సెన్సిటివ్ ఇష్యూ అండ్ చాలా సెన్సిబుల్ ఇష్యూ కాబట్టి ఇక అందరూ కూడా హడావుడిగా ఉరుకులు పరుగుల మీద ఈ యూట్యూబర్ వెంట బట్టడం మొదలుపెట్టారు అనమాట. సో ఈ యూట్యూబర్ అయితే ఎప్పుడైతే తనకు థ్రెట్ ఉందని తెలిసిందో వెంటనే ఐ థింక్ ఆ యూట్యూబర్ కొంచెం రిచ్ ఫెల్ అనుకుంటా, బాగా డబ్బున్నతను అనుకుంటా, అతను ఏదో ఒక లీగల్ సెల్ని అంటే కొంత అతనికి సంబంధించినటువంటి లీగల్ పర్సనల్స్ ని కాంటాక్ట్ చేశారు, అంటే లాయర్స్ ని కాంటాక్ట్ చేశారు. ఈ లాయర్స్ అందరూ కూడా ఇతనికి రక్షణగా ఉండి ఇతని మీద ఎటువంటి అటాక్ జరగకుండా చూస్తున్నారు. ఇతన్ని రక్షించాలంటే ఇప్పుడు యూట్యూబర్ ని ఆ దళిత యువకుడు అంతకుముందు 10 years 15 years బ్యాక్ ఎవరైతే పాతి పెట్టారో ఈ శవాలన్నింటినీ అని చెబుతున్నారో అతను తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరిచి, ఇదిగో నేనే పాతేశాను, పలానా పలానా వ్యక్తి చెప్పినప్పుడు ఇక్కడ ఈ శవాన్ని పాతేశాను, ఇక్కడ ఈ అమ్మాయిని పాత పెట్టాను, అక్కడ ఆ అమ్మాయిని పాతి పెట్టాను అని అతను చెప్తే ఈ యూట్యూబర్ మీద ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇతను యూట్యూబర్ చెప్పేది నిజమే అని అవుతుంది కాబట్టి అతన్ని ఎట్లాకట్లా పట్టుకొని తీసుకొచ్చారంట. అతని పేరేంటో నాకు తెలీదు, అతను మాత్రం ఒక దళిత యువకుడంట.
అక్కడ ఏదో చాలా లో వర్క్ అనమాట. ఏంటి ఏదో శౌచాలయం అంటే ఏదో టాయిలెట్లు లేదా పరిశుభ్రం చేసే పనుల్లో ఉంటాడంట. అతని చేత ఈ గుంతలో అయి దొవ్విచ్చేసి బరియల్స్ అన్ని కూడా చేయించారంట. అయితే ఈ ప్రాసెస్‌లో సౌజన్య అనే ఒక 17 ఏళ్ల అమ్మాయిని పక్కా రేప్ చేసి చంపేసి అక్కడ పాతేశారంట. సో, ఈ యువకుడు ఏ దళిత యువకుడైతే పారిపోయాడో, ఈ పారిపోయిన యువకుడిని వెతికి, వెతికి పట్టుకున్నారు ఈ లీగల్ టీమ్ వాళ్ళు. ఈ లీగల్ టీమ్ వాళ్ళు ఈ యూట్యూబర్ వెనకున్న సపోర్ట్ చేసేవాళ్ళనమాట. సో, వస్తే ఆ దళిత యువకుడొచ్చి ఏదో ఒక చోట తవ్విచ్చాడంట. తవ్వితే అక్కడ ఏదో ఎముకలు అవి ఇవి బయటపడినాయంట. అదేదో సబ్మిట్ చేసినట్లు ప్రస్తుతానికి వార్తలు. అలాగే నేను నాకు గాని ఫ్రీ విల్ ఇస్తే ఎక్కడెక్కడ ఏమేమి పాతిపెట్టానో చెప్తాను అని చెప్పి అతను అంటున్నాడు. కానీ అతను ఇంకా బయటికి రాలేదు. బయటకొస్తే తన పరిస్థితి ఎట్టుంటుందని చెప్పేసి ఉన్నట్లుంది. సరే ఈ జరిగిన మొత్తం అంతా కూడా నేను ఈరోజు చాలా తక్కువలో అని చెప్తాను నేను. కానీ దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇంకా బాగా దాని గురించి తవ్వుతున్నాను. ఎవరు, ఏమిటి, ఎలా, ఎందుకు ఇటువంటి ప్రశ్నలన్నీ వేసుకుంటూ గత 10-15 ఏళ్ల నుంచి ఈ ధర్మస్థలంలో జరిగినటువంటి ఈ భాగవతం అంతా కూడా బయటికి తేవటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దాన్ని నేను కూడా ఫాలోఅప్ చేస్తూ ఇక నెక్స్ట్ వీక్‌లోనే 2-3 రోజుల్లో నేను దాని గురించి ఫుల్ డీటెయిల్స్ తోటి వస్తాను. ఈరోజు మాత్రం కొంచెం ఓవరాల్‌గా ఒక సమ్మరీ లాగా అనమాట. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? అన్నది వివరించడానికి ప్రయత్నిస్తాను. దానికి నేను చెప్పటమే కాకుండా కొన్ని ప్రజెంటేషన్ స్లైడ్స్ ప్రిపేర్ చేశాను. నేను, మోనిక గారు ఇద్దరు కలిసి దాన్ని ప్రెజెంట్ చేద్దాం అనుకున్నాము. మోనిక గారు మీరు ఉన్నారా? వచ్చారా మళ్ళా? దయచేసి రెస్పాండ్ అవ్వండి. మోనిక గారు రైట్. మోనిక గారు లేనట్టున్నారు. నేనే దాన్ని ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. రైట్. సీసీ గారు ఈ లోపల మీరు మాట్లాడుతూ ఉండండి. సీసీ గారు కూడా వెళ్ళిపోయారా? సీసీ గారు జాయిన్ అవ్వండి తిరిగి మీరుంటే. రైట్. సీసీ గారు మీరు మాట్లాడుతూ ఉండండి. నేను ఈ లోపల స్లైడ్స్‌ని డిస్‌ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను. షూర్ అన్న. మీరు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు యాస్ ఎ మోడరేటర్‌గా మీరు ఎవరెవరు యాడ్ అవుతున్నారు పొరపాటున ఇంటర్నెట్ వల్ల మేము బయటికెళ్ళిపోయినా కూడా మేము మళ్ళీ ఇమ్మీడియేట్‌గా 1 మినిట్‌లో మళ్ళీ వస్తున్నాము. మీరు అప్పుడప్పుడు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండండి. బ్రదర్ నేను ఇంకా అంత ఎక్స్‌పీరియన్స్ రాలేదు. ఒక ఫ్లో వచ్చినప్పుడు ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. ఎవడున్నాడా, ఎవడు లేడని చూడట్లేదు. బట్ ఇక్కడ నుంచి గమనిస్తాను తప్పక. మీకేందంటే మీకు మధ్యలో ఆ 3 డాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు ఒక మెసేజ్ లాగా పాప్ అవుతది. ఆ పాప్ అయినప్పుడు మీరు గమనిస్తా ఉండండి. బ్రదర్ ఈ రోజు ఏంటంటే ఒక నిమిషం నేను వేరే ఊరు వచ్చున్నాను. ఇక్కడ చాలా ఇంటర్నెట్ కూడా చాలా ఇబ్బంది ఉంది. చిన్న డివైస్‌లో నేను లాగిన్ అయ్యాను. ఈసారి క్లియర్‌గా కనపడటం లేదు. అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు కాబట్టి మనం ఇలాగే ముందుకెళ్దాం. రైట్ బ్రదర్ నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను ఎవరున్నారు ఎవరు లేరు అని చెప్పేసి. మరి మోనిక గారు ఇంకా రాలేదు. నాకేం అర్థం కావట్లేదు ఒకసారి. మరి రైట్ ఈ లోపల మీరు మాట్లాడుతుండండి సీసీ గారు దీని గురించి మీకు తెలిసినంత వరకు. ఈ లోపల ప్రజెంటేషన్ స్లైడ్స్ డిస్ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను. మాట్లాడుతున్నాండి మీరు. రైట్ సార్. మీరు బయట ఉన్నా కూడా సరైన ప్రొవిజన్ లేకపోయినా కూడా మీరు టైం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇప్పటివరకు చేసింది చాలా ఎక్కువ మాకు. దినేష్ గారు లేరు, మీరు లేకపోతే మేము ఏమంటారు అనాథలం అయిపోతాం సార్. దయచేసి మాకు ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా మీరు చేశారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ప్యానెల్లో ప్రకాష్ గారు ఈ ధర్మస్థల సామాజిక కణనం గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే మీరు కూడా చెప్పండి. రమేష్ గారి వీడియో నేను అన్ఫార్చునేట్లీ వినలేదండి. ఎందుకంటే సీఎం గారు దాని మీద ఇన్ డెప్త్ గా మాట్లాడతారన్నారు కాబట్టి నేను అసలు ఒక్క నిమిషం కూడా వినలేదు. సో మీకేమైనా విన్ని కొంచెం ఇన్ఫర్మేషన్ ఏమైనా రమేష్ గారు ఏం చెప్పారో చెప్పాలనుకుంటే మీరు యూ క్యాన్ షేర్ సార్. మీరు పంచుకోవచ్చు మాతో. ఆ ధర్మస్థల కర్ణాటకలో ఉన్నటువంటి ధర్మస్థలలో 1995 నుంచి టిల్ డేట్ వరకు అంటే 2001 వరకు జరిగినటువంటి సామూహిక ఖననాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఒక దళిత పారిశుద్ధ కార్మికుడు. అక్కడ జరిగినటువంటి ప్రతి ఖననము ఆయన చూసి గమనించి అది ఏమనుకున్నాడంటే అది మానభంగం గావించబడినటువంటి యువతులను ఆయన చేతులతో ఆయన ఖననం చేయటం జరిగింది. అది కూడా
ఆయన చేత బలవంతంగా చేయించటం జరిగింది. దానికి ఎవరు చేయించారు కారణాలేంటి? సార్? ఎవరు చేయించారు? అదే ధర్మస్థలంలో ఉన్నటువంటి కొందరు పెద్దలు అనబడేటటువంటి వ్యక్తులు అని ఓకే. రమేష్ గారు. దీని వెనక ఏమన్నా మత ఉద్దేశాలు ఉన్నాయా? కుల ఉద్దేశాలు ఉన్నాయా? అవి ఏ విషయాలనేది రమేష్ గారు పూర్తి స్థాయిలో వివరించలేదు. వాస్తవానికి ధర్మస్థలి అనేది కర్ణాటకలో అదొక పెద్ద పుణ్యక్షేత్రం. మనకి ఎలాగైతే టీటీడీ ఉందో కర్ణాటకలో అలాంటి అంత పేరున్నటువంటి పుణ్యక్షేత్రం అన్నమాట. ఓకే. నేను ఎందుకు అడిగానంటే మేబీ సీఎం గారు ప్రెజెంట్ చేస్తే మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే దళితులు అనే పదం ఆయన వాడారంటే ఇది దళిత కోణంలో చూడాలి సమస్యని. అంటే ఈ మనువాద భావాజాలానికి లేదా కుల ఆధిపత్యాలకి సంబంధించిన విషయమా? లేక మతాలకు సంబంధించిన విషయమా అనేది ఈ రెండే కదా దేశంలో. భారతదేశంలో ఏ రెండు ఇన్సిడెంట్ అయినా కూడా తిరిగేది ఈ 2 విషయాల చుట్టూనే. కాబట్టి ఈ రెండిట్లో ఏదని ఆయన హైలైట్ చేశారనేది ముఖ్యం. 2 సామూహిక ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్లుగా రమేష్ గారు ఆ వీడియోలో చెప్పటం జరిగింది. అతను కూడా ఏమీ చేయలేని స్థితిలో ఒక దళిత పారిశుద్ధ కార్మికుడుగా ఉండి, ఒకవేళ ఆ పని చెయ్యకపోతే అతనికి ఉన్నటువంటి జీవనాధారము పోవటము సరికదా. అతని ప్రాణం పోయే పరిస్థితి ఉంది కాబట్టి, తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఆ పని చేశానని అతను చెప్పాడు అని ఆ వీడియోలో ప్రొఫెసర్ గారు చెప్పటం జరిగింది. ఆ తరువాత ఇక 1999లోనో ఇంకొక ఎవరో అమ్మాయిని 17 ఏళ్ల అమ్మాయిని కూడా అదే పని చేయమంటే, అప్పుడు అతను వచ్చి ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి అతనికి బంధువు అవటం అయిన కారణంగా ఇక ఆ పని నేను చెయ్యలేను అని అతను ఒక రకమైన ఆత్మన్యూనతా భావంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని చేసి ఇక మనస్సాక్షికి అతను సమాధానం చెప్పుకోలేక అక్కడ ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వేరే ఏదో ప్రదేశానికి ఎవరు గుర్తించినటువంటి ప్రదేశానికి వెళ్ళి రహస్య జీవితం గడుపుతున్నట్లుగా ప్రొఫెసర్ గారు చెప్పారు. ఆ తరువాత ఇదంతా కూడా ఒక యూట్యూబర్ ద్వారా బయటకు వచ్చింది అని కన్క్లూజన్ ఇవ్వటం జరిగిందనమాట. రైట్ అన్న. మేబీ సీఎం గారు ఏమైనా మనకు కన్క్లూజన్ ఇస్తారో కనుక్కుందాం. ఎందుకంటే అది ఏ కోణంలో చేశారనేది జరిగిన ఇన్సిడెంటే. కానీ దాని వెనకున్న ఎజెండా తెలియాలి కదా! అజెండా తెలియకపోతే వేస్ట్. ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి కూడా వృధా కదా! ఎందుకంటే జనాలు ఏం అర్థం చేసుకోవాలి? అయ్యో! ఇక్కడ కులం కోసం చేశారా? అయ్యో! లేదంటే ఇక్కడ ఒక శాడిజం చూపించారా? లేదంటే అమ్మాయిల్ని, స్త్రీలని అణిచివేశారా? లేకపోతే ఫలానా రేపిస్ట్‌లా? లేదా దానికి ఒక ఎజెండా తెలియకపోతే జనాలకి చెప్పి వేస్ట్ కదా! మూల కారణం తెలియకపోతే ఏ ఎడ్యుకేషన్ కూడా జీరో. మూల కారణం చెప్పాలి మనం. మనమని కాదు. రమేష్ గారైనా, మేబీ సీఎం గారైనా కూడా మూల కారణం తెలియజేయాలి. దీనన్నిటికి మూల కారణం ఏంటి అని అక్కడ చెప్పారు. లేదా ఇన్వెస్టిగేషన్ ఏమైనా తేలిందా? లేదా అనుమానాలున్నాయా? అవి కూడా తెలియాలి. రైట్ బ్రదర్స్, నేను రెడీ ఉన్నాను. మోనిక గారు, మీరు ఒకవేళ మీరు నా మాట విన్నట్లయితే మీరు ఎనీ టైం జాయిన్ అవ్వండి. నేను ప్రజెంటేషన్ స్టార్ట్ చేయబోతున్నాను. రైట్ బ్రదర్, మీరు ఇక అందరూ మ్యూట్లో ఉండండి. నేను ఈ ప్రజెంటేషన్ మొదలు పెడతాను. ప్రజెంటేషన్ అంతా అయిన తర్వాత అందులో మీకు అర్థమవుతుంది. నేను చాలా ఓవరాల్గా అసలు డీప్గా వెళ్ళలేదు. పైనే కొన్ని పాయింట్స్ వరకు ఫ్రేమ్ చేసి ఈ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. నేను చెప్పినట్టు నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా కానీ దీని గురించి వెరీ డీటెయిల్డ్ డిస్కషన్ ప్రజెంటేషన్ చేయడానికి ప్రయత్నిస్తాను. రైట్ బ్రదర్, మీరు అందరూ మ్యూట్లో ఉండండి. నేను ఇక ప్రజెంటేషన్ మొదలు పెడతాను. సీఎం గారు, మోర్ దాన్ 15 మినిట్స్ లో మనం కంప్లీట్ చేస్తే నెక్స్ట్ టాపిక్స్ కి వెళ్ళిపోదాం. టైం అప్పుడు ఓపెన్ లింక్ ఇవ్వచ్చు మనం. ఎస్ తప్పకుండా. నేను ఫాస్ట్గా చాలా చిన్న ప్రజెంటేషన్, ఏమి లేదు యాక్చువల్గా. జస్ట్ ఓవర్ వ్యూ ఏంటి అనేది నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఒక్క నిమిషం, మీకు ప్రజెంటేషన్ కనపడుతుంది కదా? మేబీ నేను కంప్లీట్గా ఇలా పెడతాను సో దట్ అందరికీ ఈజీగా ఉంటుంది, క్లియర్గా అర్థం అవుతుంది. మొత్తం ఫుల్ స్క్రీన్ పెట్టేస్తాను నేను. రైట్, ధర్మస్థల మాస్ బరియల్స్, ధర్మస్థల సామూహిక ఖననం అన్న ఈ టాపిక్ ని ప్రజెంటేషన్ లోకి మనం వెళ్దాము. అసలు ఏం జరిగింది ధర్మస్థలంలో, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది,
ఇవన్నీ కూడా నేను తర్వాత నెక్స్ట్ వీక్ లైవ్ లో కానీ లేకపోతే విడిగా కానీ వీడియో చేసి పెడతాను. ఈ లోపు యాక్చువల్ గా ఏంటి జరుగుతున్నది ఒక ఓవర్ వ్యూ ఇద్దామని చెప్పేసి ఉద్దేశంతో వచ్చాను. ఇక్కడ ఆరోపణలు జరుగుతున్నాయి. అది ఇంకా నిజమైనయో కాదో తెలియదు. ఈ ఆరోపణలు మాత్రమే. దానికి అధికారుల స్పందన యొక్క అవలోకనం అంటే ఎన్ ఓవర్ వ్యూ ఎలా ఉందన్నది కూడా చూద్దాం. ఆ ఆరోపణలు ఏంటి, అలిగేషన్స్ ఏంటి అంటే, మాజీ శానిటేషన్ కార్మికుడు ఇంతకుముందు చెప్తున్నారు కదా మన ప్రకాష్ గారు, పారిశుద్ధ కార్మికుడు, దళితుడైనటువంటి పారిశుద్ధ కార్మికుడు 1995 2014 మధ్య ధర్మస్థలంలో బహుళ మృతదేహాలను ముఖ్యంగా లైంగిక దాడికి లైంగిక దాడి గుర్తులు కలిగినటువంటి మహిళలను మరియు బాలికల మృతదేహాలను ఖననం చేయమని బలవంతం చేయబడినట్లు పేర్కొన్నారు. ఇక్కడ ఆరోపణలు ఏంటంటే, ఒక పారిశుద్ధ కార్మికుడైనటువంటి దళితుడిని 1995 2014 మధ్యలో ఈ ధర్మస్థలంలో చాలా బహుళ అంటే చాలా ఎక్కువ మృతదేహాలను, డెడ్ బాడీస్ ని ముఖ్యంగా లైంగిక దాడికి గుర్తులు కలిగినట్టు, అంటే వాళ్ళని లైంగికంగా దాడి చేసినట్టు చూస్తేనే తెలిసిపోతుంది. అటువంటి మహిళలను మరియు బాలికల మృతదేహాలను ఖననం చేయమని బలవంతం చేయబడినట్లు దళిత యువకుడు ఎవరున్నారో అతను పేర్కొన్నాడు. రైట్. నెక్స్ట్ ఇంగ్లీష్ లో నేను చదవట్లేదండి. లేదంటే ఐ విల్ ఆల్సో గో త్రూ ఇట్, బట్ అది అవసరం లేదనుకుంటా. నెక్స్ట్ చేద్దాము. అన్న ఇంగ్లీష్ అవసరం లేదన్న, ఎందుకంటే మన ఛానల్ ఆడియన్స్ మొత్తం తెలుగు సమాజమే కాబట్టి ఇంగ్లీష్ రిక్వైర్ లేదు మనకి. యూ కెన్ ప్రొసీడ్ తెలుగు. అంటే బ్రదర్, నా ఐడియా ఏంటంటే తర్వాత దీన్ని కట్ చేసి పెడితే మన తెలుగు వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా చూస్తారు కదా అనే ఉద్దేశంతో అనుకున్నాను. బట్ ఎనీవే ఇట్స్ నాట్ రిక్వైర్డ్, తెలుగులోనే చెప్తాను. ఎనీవే నెక్స్ట్ వీక్ డీటెయిల్ చేస్తాం కాబట్టి అప్పుడు ప్లాన్ చేద్దాం. రైట్. తర్వాత ఏంటిది కంప్లైంట్ ఫైల్డ్, ఫిర్యాదు దాఖలు ఎలా ఉందంటే, ఆ కార్మికుడు జూలై 3, 2025 అంటే మొన్న మధ్యనే, జూలై అంటే మనం ఉంది జూలై నెలలోనే, జూలై 3, 2025 ధర్మస్థల పోలీసులకు ఫిర్యాదు చేసి జూలై 11 అంటే నిన్న 2025 అస్థి పంజర అవశేషాలను అప్పగించాడంట. నేను చెప్తున్నాను కదా, ఆ కార్మికుడు ఎవరైతే ఉన్నాడో అతను పోలీసులకు ఫిర్యాదు చేసి, దీని బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది యాక్చువల్గా, నేను చెప్పాను అది బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కవర్ చేయట్లేదు. బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ వీడియోలో కానీ నెక్స్ట్ లైవ్లో కానీ కవర్ చేస్తాను. పోలీసులకు ఫిర్యాదు చేసి జూలై 11, 2025 అంటే నిన్న అస్థి పంజర అవశేషాలను అప్పగించాడు. అంటే వన్ ఆఫ్ ద డెడ్ బాడీస్ ని ఆయన మన వీళ్ళకి అప్పగించాడంట. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ విట్నెస్ గా ఉన్నారో తప్పకుండా అతనికి థ్రెట్ ఉంటుంది. కాబట్టి ఈ సాక్షి రక్షణ లేదా విట్నెస్ ప్రొటెక్షన్ ఎలా 2018 సాక్షి రక్షణ పథకం కింద కార్మికుడికి జూలై 10, 2025 రక్షణ కల్పించబడినట్లు ధృవీకరించబడింది. అంటే 2018లో ఒక పథకం ఏదో ఉందన్నమాట. ఎవరైతే ఇలా విజిల్ బ్లోయర్ ఉంటాడో లేదా ఒక విట్నెస్ ఉంటారో అతనికి రక్షణ కలిగించబడే చట్టం ఒకటి ఉందంట. ఆ చట్టం ప్రకారం 2 రోజుల క్రితం 10 జూలైన అతనికి రక్షణ కల్పించడం జరిగిందని ధృవీకరించబడుతుంది. తర్వాత అఫీషియల్స్ ఎవరున్నారో పంచాయతీ తిరస్కరణ, పంచాయత్స్ డినయల్. ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు 400కి పైగా మృతదేహాల ఆరోపణలను కుట్ర అని తోసిపుచ్చారు. అంటే ఈ దళిత యువకుడు ఏదైతే దళిత యువకుడు లేదా అతను వెనుకున్నటువంటి ఆ యూట్యూబరు లేదా ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ లాయర్ల గ్రూప్ ఏదో ఉంది కదా, వీళ్ళందరూ కూడా ఒక 400 మంది పైగా మృతదేహాలు అక్కడ ఇక్కడ ఖననం చేసినట్టు చెప్తున్నారు. కానీ అక్కడ అఫీషియల్స్ ఏం చెప్తారంటే ఈ ఆరోపణలను కుట్ర అని తోసిపుచ్చేశారనమాట. 1980 చివరి నుండి అన్ని ఖనన రికార్డులు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. సో ఒకవైపు నుండేమో ఎలిగేషన్స్ ఏమని, ఇక్కడ నేను పాతి పెట్టాను, ఈ చాలా మంది మహిళలను మానభంగానికి గురైనటువంటి గుర్తులు ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ పాతి పెట్టాను చెప్పి ఒక అస్థి పంజరాన్ని కూడా తీసి అవశేషం కూడా తీసి కోర్టుకు అప్పగించారంట. కానీ ఇంకొక పక్కన అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే లేదు ఇదంతా కుట్ర అని చెప్తున్నారు. అది సహజమే కదా. రైట్. ఈ ఎలా అయితే బరియల్ ప్రాసెస్ లేదా ఖనన ప్రక్రియ ఎలా జరిగిందంటే, గుర్తించబడని మృతదేహాలను పోలీసులు నోటీసులు జారీ చేసి అసహజ మరణ నివేదిక దాఖలు చేసిన తర్వాత ఖననం చేస్తారు. రికార్డులు నిర్వహించబడతాయి మరియు గెజిటెడ్ అధికారులచే సంతకం చేయబడతాయి. ఇది వెరీ నార్మల్. ఎవరైతే చనిపోయారో వారిని సహజంగా మరణించారా లేదా అసహజంగా మరణించారా అని చూసి ఆ నివేదికలన్నీ దాఖలు చేసిన తర్వాత ఆ తర్వాత ఖననం చేస్తారు ఎక్కడైనా కానీ బరియల్ గ్రౌండ్ లో.
కానీ అన్నది ఈ ప్రక్రియ జనరల్గా ఎక్కడైనా అంతే, ఇక్కడ కూడా అదే జరుగుతుందన్నమాట. చట్టపరమైన ప్రక్రియలు. కార్మికుడి వాంగ్మూలం జూలై 11, 2025 అంటే నిన్న బెల్తంగడి కోర్టులో రికార్డు చేయబడింది. అంటే నిన్న అతని సాక్ష్యం ఏదో రికార్డ్ చేయబడిందంట. అతని నిరక్షరాస్యతపై ఆందోళనలు ఉన్నప్పటికీ, అంటే అతను అతనిలా కనపట్లేదు. న్యాయవాదులు హాజరు కాకపోవడంతో తిరస్కరింపబడింది. సో దానికి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరో అదైతే మనం డీప్‌గా చూద్దాం నెక్స్ట్ వీక్‌లో. దాని దగ్గర నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు చెప్పడం అంత కరెక్ట్ కాదు. ఈ 2 రోజుల్లో కూడా మళ్ళీ ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆ ఆందోళన ఉన్నప్పటికీ న్యాయవాదులు హాజరు కాకపోవడం తిరస్కరించబడిందనట. తర్వాత ఫోరెన్సిక్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ దిస్. ఫోరెన్సిక్ బృందం జూలై 11 అంటే నిన్న బెల్తంగడికి చేరుకొని కార్మికుడు అప్పగించిన అస్థిపంజరం అవశేషాలను విశ్లేషించడానికి ప్రారంభించింది. సో నౌ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఏంటి, ఈ అస్థిపంజరం యొక్క అవశేషాలను తీసుకొని ఇది నిజంగా సహజమా లేదా అసహజమైనటువంటిదా అన్నది విశ్లేషణ ప్రారంభించింది. కాబట్టి ద ప్రాసెస్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ ద థింగ్స్ ఆర్ మూవింగ్ ఆన్. తర్వాత ఇది అఫీషియల్స్, పంచాయత్స్ డిఫెన్సెస్. ఇంతకుముందు డినయల్స్, ఇప్పుడు డిఫెన్స్. ఫస్ట్ టైము మాకు కుట్ర అన్నారు, కానీ ఇప్పుడు ఒక అస్థిపంజరం దొరికింది. ఆ అవశేషాలను టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడేంటి, ఈ పంచాయత్ అనేది డిఫెన్స్‌లోకి వెళ్ళిపోయింది. ఇంతకుముందు డినయల్ కాదు కుట్ర అది ఇది అన్నాడు కాస్త ఇప్పుడు డిఫెన్స్‌లోకి వెళ్ళిపోయారు. ఆలయ సందర్శకుల సంఖ్య పెరగటం వల్ల గుర్తించబడని మృతదేహాల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. ఆర్టీఐ కింద రికార్డులు అందుబాటులో ఉన్నాయని, మృతదేహాల నిర్వహణ శాశ్వత సిబ్బంది లేరు అంటే ఏదో చెప్తున్నారనమాట. సో చాలా మంది ఎక్కువ ఉండటం వల్ల ఈ గుర్తించబడిన మృతదేహాల సంఖ్య పెరిగిందని. అంటే జనరల్‌గా అయితే ప్రతి దాన్ని రికార్డ్ చేయాలి, జనన మరణాన్ని. ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీటన్నిటికి కూడా పెరిగిపోయింది కాబట్టి కొన్ని ఆర్టీఐ రికార్డుల కింద ఉన్నాయి కానీ ఈ మృతదేహాల నిర్వహణ శాశ్వత సిబ్బంది లేదు అన్నట్లుగా డిఫెన్స్‌లో పడిపోయారు ఇప్పుడు. రైట్, దిస్ ఇస్ ద ఫైనల్ కంక్లూజన్ అండి ప్రస్తుతానికైతే. సామూహిక ఖననం మరియు దుష్ప్రవర్తన ఆరోపణలు పరిశోధనలు ఉన్నాయి. సో ఇప్పుడు దాని గురించి కూడా ఆ బరియల్ ప్రాసెస్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్‌లో ఉంది. పంచాయతీ డాక్యుమెంట్ చేయబడిన రికార్డులతో పారదర్శకతను కొనసాగిస్తుంది. అంటే ఇప్పుడు చెక్ చేస్తున్నారు ఎన్ని డాక్యుమెంట్ అయినాయి, ఎన్ని డాక్యుమెంట్ కాలేదు అన్నది చెక్ చేయడానికి ఆ రికార్డులతోటి సరిపోల్చుకుంటున్నారంట. తర్వాత సాక్షి రక్షణ మరియు ఫోరెన్సిక్ విశ్లేషణతో చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరైతే ఆ దళిత యువకుడు ఉన్నాడో ఆ సాక్షి, అతన్ని చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా అతనికి ప్రొటెక్షన్ ఇస్తూ ఈ ఫోరెన్సిక్‌కి ఏదైతే అవశేషాలు అప్పగించారో దాని యొక్క విశ్లేషణతో చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది ఆ ప్రక్రియ. 1-2 రోజుల్లో తప్పకుండా వస్తుంది. ఏది ఏమైనా గానీ ఇది ఒక రకమైనటువంటి సెన్సేషన్ న్యూస్. జరగకూడదని మనందరం భావిద్దాము. కానీ నేను ఇన్ఫర్మేషన్ అనేది చాలా గ్యాదర్ చేశాను. అదంతా కూడా చాలా డీటెయిల్డ్‌గా నేను ఈ లైవ్‌లో గానీ లేదా సెపరేట్ వీడియో రూపంలో గానీ నేను మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి. సో ఇంతటితో ఈ ప్రెజెంటేషన్ ముగిసిపోయింది. సిసి గారు. రైట్, సీఎం గారు చాలా మంచి జస్ట్ మాకు చదివి చూపించి చక్కగా చేశారండి. ఈ ఇన్ఫర్మేషన్ మాకు అర్థమైంది. దీనికి కారణాలు ఇంతవరకు ఏం తెలియలేదు. అంటే దాని మోటో, వీటి వెనక మోటో అనేది ఇంతవరకు బయటకు రాకపోవటం వల్ల, లేదా ఎవరు ఇప్పటి వరకు వెల్లడించకపోవటం అనేది కొంచెం డౌట్లో పడింది. అంటే ఇన్సిడెంట్ జరిగిందని తెలుస్తుంది కానీ వీటన్నిటికీ మోటో ఏంటి, అది ఒక లైక్ ఎ సీరియల్ కిల్లింగ్ ఆర్ ఉమెన్ ట్రాఫికింగ్ ఆర్ ఓన్, ఎందుకంటే బాలికలు అండ్ లైంగిక వేధింపులు అనే మాటలు వినపడుతున్నాయి. ఇది ఓన్లీ కూడా ఈ కేటగిరీలో వెళ్తుందేమో అనుకుంటున్నాను. ఒక స్త్రీలని వేధింపులు లాగా సామూహిక అత్యాచారాలు, సామూహిక ఖననాలు అనే మోటో అయి ఉండిద్దని మాకు అర్థమవుతుంది. బట్ రానివ్వండి, ఇంకా కొన్ని రాబోయే రోజుల్లో ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది కాబట్టి మీరు కూడా డీటెయిల్ గా తర్వాత చెప్పబోతున్నారు కాబట్టి వి విల్ వెయిట్ ఫర్ దట్ సార్. రమేష్ గారు కూడా ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో ప్రభుత్వాల ద్వారా చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ బ్రదర్, ఇది మోటు అనేది ఏముండదు. ఎవరైతే ఒక ఆడవారు అబలలు అంటే వారికి ఎటువంటి ప్రొటెక్షన్ లేనప్పుడు ఇక సహజంగానే తోడేళ్ళు లాంటి మగవాళ్ళు కన్నేస్తారు. వాళ్ళు ఒప్పుకుంటే పర్వాలేదు, వాళ్ళు కానీ తిరుగుబాటు చేస్తే వాళ్ళని ఏదో విధంగా బంధించి చూస్తుంటాం కదా, చాలా మన న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాము.
చేస్తుంటారు. అంతకుమించి మోటో ఏముండదు. ఇది కక్ష కాదు, సీరియస్ కిల్లింగ్ కాదు. ఒక ధర్మస్థలంలో ఎంతో మంది జరిగిందంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న పథకం అయి ఉండొచ్చు. ఇప్పుడు బయటపడింది. అది ఎనీవే ఒక కళేబరం లేదా అస్థిపంజరం యొక్క అవశేషాలను సంపాదించారు. అది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అది గాని అసహజ మరణము రికార్డులో లేదు అని తెలిస్తే ఇది డెఫినెట్‌గా ఇది పెద్ద సెన్సేషన్ కాబోతుంది. అది మనం కూడా దాన్ని ఫాలో అప్ చేద్దాము. అందుకని ఈ రోజు డేట్ ఏసాను యాక్చువల్‌గా. ఎందుకు ఇది ఏ రోజు మనం ప్రెజెంట్ చేసామో అని చెప్పేసనమాట. ఇది వెరీ వెరీ లేటెస్ట్. నిన్ననే ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ మొదలైంది. రైట్. ముందు ముందు వెళ్ళే కొద్దీ మనం దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్స్ అన్ని కూడా మనం సంపాదించిన తర్వాత ఇంకా బాగా దాని గురించి మనం చెప్పడానికి ప్రయత్నిద్దాం బ్రదర్. రైట్. మోనిక గారు మీరు వచ్చారా? మీరున్నారా మోనిక గారు? రైట్. మోనిక గారు ఇంకా అందుబాటులో లేనట్టున్నారు. రైట్. ప్రకాష్ గారు మీరు ఆల్రెడీ మాట్లాడారు. ఇంకొంచెం క్లుప్తంగా చెప్పండి దీని గురించి. ఇప్పుడు ప్రెజెంటేషన్ దృష్టిలో పెట్టుకొని. సీఎం అన్న నేను ఒక్క మాట యాడ్ చేస్తాను. అన్నయ్య మాట్లాడతాడు. మాట్లాడు. మేబీ మౌనిక గారు ఏంటంటే వాళ్ళు టైం లైన్స్ ప్రకారం మనకంటే 5 గంటల ముందుంటారు కాబట్టి వి డోంట్ నో నిద్ర కూడా పోయి ఉండొచ్చాము. అండ్ నేను యాడ్ చేయాలని అనుకుందంటే ఇక్కడ మోటో అనేది ఎందుకు నేను వాడానంటన్నా ఇక్కడ కామన్ గా బరియల్ చేస్తున్న యువకుడు కామన్ అయ్యాడు కదా. సో కాబట్టి ఇతను ఏమన్నా పారిశుద్ధ కార్మికుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శవాలను పూడ్చిపెట్టే ఒక శ్మశానంలో పనిచేసేవాడైతే అందరు అతనిగా తెచ్చిస్తారు కాబట్టి మోటో లేదనుకుంటాం. బట్ అది కాదు కదా ఇది. సో బరియల్ చేసినోడు ఒక్కడే అంటే ఇతనికి కాంటాక్ట్ పాయింట్ గా ఇతన్నే పెట్టుకున్నారంటే ఎయిదర్ ఇతరైనా ఎక్స్పర్ట్ అయి ఉండాలి ఆ విషయంలో, మిగతా వాళ్ళు మల్టిపుల్ పర్సన్స్ విడివిడిగా అప్రోచ్ అవ్వడానికి, లేదా అవతల వాళ్ళు ఒకళ్ళు అయి ఉండాలి, ఒక గ్రూప్ అయి ఉండాలి. సో అందుకనే మోటో ఉంటుంది దీని వెనక. ఇట్స్ నాట్ సింపుల్ లైక్ రేప్ అండ్ మర్డర్ అండ్ బరియల్. దేర్ విల్ బి సమ్ డెఫినెట్ మోటో. ఎందుకంటే కిల్ చేసిన బరియల్ చేసిన అతను ఒకడే ఉన్నాడు కదా. అదన్న నా ఉద్దేశం. థ్యాంక్ యూ. రైట్ బ్రదర్. ఒక్కడే ఇప్పుడు బయటకు వచ్చాడు. మరి ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఒక్కడైతే వీళ్ళు గ్యాదర్ చేయగలిగారు. ఒకటి వల్లే కాదు ఇన్ని 400 మంది శవాలని పూడ్చిపెట్టాలంటే అంటే ఓవర్ ద టైం 15 సంవత్సరాల్లో కాదు. అతనికి కూడా సహాయం చేసి ఉంటారు. యా మీరు చెప్పినట్లు ఇది ఒక ముఠా, కామాంధుల ముఠా అయి ఉండొచ్చు, అయినా అయి ఉండొచ్చు. ఇక మోటో అంటే ఏముంది, అక్కడ వచ్చే టెంపుల్లోకి వచ్చే వాళ్ళని ఏదో ఒక దృష్టితో చూడటం, వాళ్ళ మీద కన్నేయటం, ఇంకా తెలిసిందే కదా మనం ఎన్ని సినిమాలు చూడటం లేదంటారు కదా, అదే ఉండొచ్చు. బట్ ఎనీవే మనం ఇప్పుడే మాట్లాడిన తొందరపాటు ఇది ఆరోపణలు కావచ్చు. ఈ దొరికినటువంటి ఈ ఎవిడెన్స్ అవశేషాలను బట్టి వాళ్ళు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. కానీ ఇంకొకటి, ఈ ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇన్వెస్టిగేషన్ మీద అది ముందుకు జరగదు. వాళ్ళు ఏది కోరుకుంటే అది వస్తుంది. అది మనం ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో కూడా చూసాం మనం. గవర్నమెంట్ ఏదంటే దాని ప్రకారం వెళ్తుంది. ఎందుకంటే చాలా సెన్సిటివ్ విషయం. ఎందుకంటే ఇప్పుడు ధర్మస్థలం అంటే ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్ సెంటర్. రేపు ఎలక్షన్స్ లో ఓట్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు దీన్ని తొక్కిపట్టడానికి ప్రయత్నిస్తారు. బట్ చూద్దాం ఎలా ఉంటుందో అనేది. బట్ ఇటువంటి జరగడం దురదృష్టకరం. ఫెయిర్ గా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ జరగాలని మనం కూడా కోరుకుందాం. రైట్. నెక్స్ట్ జెనిఫర్ గారు మీరు మాట్లాడతారా దీని గురించి ఏమన్నా? సారీ ప్రకాష్ గారితో మర్చిపోయాను. ప్రకాష్ గారు మీరు మాట్లాడండి. అది ఆ వీడియోలో ప్రొఫెసర్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అంతవరకే ఉంది. అంత పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అవి మనకు వచ్చినప్పుడు నేను తెలియజేస్తాను అన్నాడు. కాకపోతే అదనంగా ఈ ఇన్ఫర్మేషన్ మనం చూసిన తర్వాత ఇంకొక విషయం మనకి గుర్తొచ్చేది ఏంటంటే, అంతకు ముందు కూడా డేరా సచ్చా సౌదా అని చెప్పి ఆయన పేరు డేరా బాబా అని బాగా ప్రాచుర్యం పొందారు. అది పంజాబ్ లోనో హర్యానాలోనో జరిగింది. సేమ్ ఇలాంటి సిమిలర్ కేసే. అయితే అక్కడ కూడా ఒక్కొక్క బాడీ మీద ఒక్కొక్క చెట్టుని నాటినట్లుగా, అంటే అది దాదాపుగా 100 ఎకరాలకు పైగా ఉంది ఆ ఆశ్రమము. అందులో ఉన్న చెట్లన్నీ కూడా అవశేషాల మీద నాటినవే అని చెప్పి అప్పుడు న్యూస్ లో వచ్చింది బాగా. ఆ తర్వాత అదే డేరా బాబా అనే అతన్ని కూడా అరెస్ట్ చేశారు. తర్వాత మళ్ళా యాజ్ యూజువల్ గా బెయిల్ ఇచ్చినట్టున్నారు. రైట్ బ్రదర్. నెక్స్ట్ జెనిఫర్ గారు మీరు మాట్లాడతారా దీని గురించి? సీఎం గారు, జెనిఫర్ గారు పాపం మన క్రిస్టియన్ సొసైటీలో ఉన్న వాటి గురించి మాట్లాడతారన్న, మిగతా తెలియదు. బ్రదర్ సారీ, నేను వినలేదు వీడియో బ్రదర్, నా టైం లేక ఏం మాట్లాడలేను. సారీ. చూసారా కొన్ని ప్రెజెంటేషన్ నేను పెట్టిన? మీరు చేశారు, ప్రెజెంటేషన్ చేశారు, చూసాను. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా ఉంది.
మీరు అన్నట్టు బయటికి గవర్నమెంట్ అదే బయటికి రాకుండా మనం ఏం ఎక్స్ప్రెస్ చేయకూడదని అన్నారు కాబట్టి ఐ డూ అగ్రీ విత్ యూ. విల్ వెయిట్ అండ్ సే వాట్స్ గోయింగ్ ఆన్ లేటర్. రైట్ అండి. సో సిసి గారు, ఇక కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను.